హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ ప్రశ్నల యుద్ధంలో ఛాంపియన్ గా నిలిచి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని గెలిచేదో తెలుసుకోవాలంటే వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గాడేదో తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేసింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్ గాయత్రి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ చేతన్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏ క్లాస్ చదువుతున్నారన్న? 9 సార్. ఏ స్కూల్? భాష్యం బ్లూమ్స్. ఓ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. చేతన్ చాలా కూల్ బాయ్ లాగా ఉన్నాడు, ఇంట్లో కూడా అంతేనా? బాగా చదువుతాడు, అల్లరివాడు, యాక్టివ్ కూడా. ఓ అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట చేతన్లో. చేతన్ చైన్ తోడన్ తోన్ విన్నావు ఎప్పుడన్నా నువ్వు? విన్నా సార్. ఏ విభక్తి? తృతీయ విభక్తి. వచ్చా బాగా తెలుగు? వచ్చు సార్. బాగా చదువుతాడా? మంచి మార్క్స్ వస్తాయి సార్. మీరు హెల్ప్ చేస్తుంటారమ్మా? తెలుగుకే నేను హెల్ప్ చేయాలి సార్, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని వాడు చేసుకో. తెలుగు మన మాతృభాష, అమ్మ లాంటిది కాబట్టి. అవునా? సో చేతన్, వాట్ ఆర్ యువర్ హాబీస్? వాచింగ్ టీవీ మోర్. ఏమంటే ఆల్ టైమ్ టీవీయా? ఎవ్రీ టైం కాదండి, 1 అవర్ అలాగా ఒప్పుకుంటాను. వెరీ నైస్ అండి. సో చేతన్, మరి ఆల్ ద వెరీ బెస్ట్ నీకు. థ్యాంక్ యూ సార్. సుష్మిత గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ఠవీనా. హాయ్ సార్, హౌ ఆర్ యు సార్? ఐఎమ్ వెరీ ఫైన్ ఠవీనా. నాకు వీణా తెలుసు, నా వీణా తెలుసు. ఠవీనా ఏమిటి కొత్తగా? ఇంద్రుడు శుభకార్యాలకి వెళ్ళినప్పుడు వజ్రాలతో కూడిన డమరుకం వాయిస్తాడు సార్, దాన్ని టవీనా అంటారు. ఎంత చక్కటి పేరు పెట్టారమ్మా నీకు. ఎవరు పెట్టారండి ఈ పేరు? మా ఫాదర్ సార్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. ఠవీనా ఎలా ఉంటుంది? పేరులాగా టకటకలాడిస్తుంటుందా? వాళ్ళ సిస్టర్ తను బాగా చేస్తూ ఉంటారు సార్, బాగా చేస్తారు ఇద్దరు కలిపి. మధురపూడి ఎక్కడుంది? రాజమండ్రి సార్. రాజమండ్రి దగ్గర. ఓ గుడ్ గుడ్. ఎయిర్పోర్ట్ సిటీ సార్. ఎయిర్పోర్ట్ సిటీ పక్కన. నైస్. ఠవీనా, ఎస్ సార్. మరి నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. గుడ్. అవును, అసలు ఏ స్కూలు? హోలీ ఏంజల్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్. ఏ క్లాస్ తల్లి? 9th సార్. వెరీ గుడ్ ఠవీనా. మరి నువ్వు పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు. బాగా చదువుతుందా అండి? బాగా చదువుతారు. మరి ఠవీనా బాగా పెద్దగా ఏమవ్వాలి మీరు అనుకుంటున్నారండి? తన అంబిషన్ ఏదైతే అదే చేద్దాం అనుకున్నాం సార్. వెరీ నైస్ ఠవీనా. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? ఆల్ రౌండ్ సార్. సో మరి ఆల్ రౌండర్ అయిపోతావు వాళ్ళు కూడా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సోప్రా గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ నుమాన్. హాయ్ సార్. నుమాన్, నీకు హీమ్యాన్ ఇష్టమా, సూపర్ మ్యాన్ ఇష్టమా, హనుమాన్ ఇష్టమా? హీమ్యాన్. నుమాన్ అంటే ఏంటి? అందరికి పంచేవాడు. వెరీ నైస్ అమ్మా. నుమాన్ ఎలా ఉంటాడు ఇంట్లో? బాగానే ఉంటాడు. సాఫ్ట్ గా ఉంటాడా బాగా? ఏం లేదు, బాగానే ఉంటాడు. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్. నీకు బాగా ఇష్టమా కెమిస్ట్రీ? ఎస్ సార్. ఓ బాగా చదువుతాడండి. బాగా చదువుతాడు. నీ స్కూల్లో నీకు బాగా ఇష్టమైంది ఏంటి నుమాన్? ప్లేయింగ్ గేమ్స్. నీకు ఇష్టమైన గేమ్స్ ఏంటి? క్రికెట్, కబడ్డీ. పెద్దగా ఏమవుతావు? సైంటిఫిక్ ఆఫీసర్. వెరీ నైస్ నుమాన్. నువ్వు చూస్తావా ఛాంపియన్? ఎస్ సార్. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? గన్రాజాతం. వెరీ నైస్ నన్ను, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. శశికళ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ రాగచంద్రిక. హలో సార్. ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి? 9th స్టాండర్డ్. ఏ స్కూల్? గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఎమ్మిగనూరు. ఎస్. ఎక్కడుందమ్మా? కర్నూలు డిస్ట్రిక్ట్. ఎలా ఉంటుందండి రాగచంద్రిక ఇంట్లో? చాలా బాగుంటుంది. తన పేరు కూడా చాలా బాగుంది, రాగచంద్రిక. ఎవరిదండి ఐడియా? వాళ్ళ గ్రాండ్ ఫాదర్. స్కూల్లో నీకు బాగా ఇష్టమైన యాక్టివిటీ ఏంటి? లిజనింగ్ క్లాసెస్ వెరీ వెల్. బాగా ఇష్టం నీకు చదువు అంటే? ఎస్ సార్. ఏది బాగా ఇష్టం సబ్జెక్ట్ ఏంటి? బాగా ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. ఎవరు మీ మ్యాథ్స్ టీచర్ ఎవరు? విజయ్ కుమార్ సార్. వెరీ గుడ్. ఎలా చదువుతుందండి? బాగా చదువుతుంది. మీరు చెప్తుంటారా తనే చదువుతుందా? తనే చదువుతుంది. తనే చదువుకుంటుంటుంది. వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తుంటారు. పెద్దకి ఏమవుతావు నాన్న? బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ ఎంప్లాయీ. ఎందుకు బ్యాంక్ ఎంప్లాయీ? ఇట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. చైల్డ్హుడ్ డ్రీమ్. నువ్వే చైల్డ్వి, మళ్ళీ నీకు చైల్డ్హుడ్ డ్రీమ్ ఇంకోట. వెరీ గుడ్ రాగచంద్రిక. మరి ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటమ్మా? ఆల్ రౌండ్స్. చాలా సంతోషం అండి. వి హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో రాగచంద్రిక నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు నమస్తే అండి. హలో సార్. నమస్తే. హాయ్ దీప్తి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్ అమ్మా? భాష్యం సార్. వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ అండ్ వాచింగ్ మూవీస్. వాచింగ్ మూవీస్. ఎలాంటి సినిమాలు చూస్తుంటావు బాగా? ఇంగ్లీష్ మూవీస్. అబ్బో, అర్థమవుతున్నారు ఇంగ్లీష్ ఫాస్ట్ గా మాట్లాడతారు వాళ్ళు బాగా. ఇట్స్ గుడ్ సార్. నీ ఫేవరెట్ మూవీ ఏంటి మరి? ఫ్రోజన్. బాగా ఫ్రోజన్ అన్నమాట. అవునా? గుడ్ గర్లా, అల్లరి గర్లా? వాళ్ళ తమ్ముడు అల్లరి చేస్తాడు. గుడ్. ఛాంపియన్ చూస్తావు నువ్వు?
ఎస్ సార్. నీకు ఇష్టం రౌండ్ ఏంటమ్మా? లిటరేచర్. మీరు చూస్తుంటారండి? చూస్తుంటాం తన సార్. ఆన్సర్లు బాగా చెప్పేస్తూ ఉంటుందా ఇంట్లో? చెప్తాం సార్. వెరీ నైస్ దీప్తి, నీకు కూడా ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చేతన్, ఠవీనా, నుమాన్, చంద్రిక, దీప్తి వాళ్ళ మదర్స్ మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అందజేసి మా పేరెంట్స్ పెళ్ళికి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్. సో పలకరింపులు పులకరింపులు అయిపోయాయి కదా, మరి లెట్స్ బిగిన్ ద ఫస్ట్ రౌండ్, ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్, ఈచ్ 1 క్వశ్చన్ అండ్ ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. షల్ వి స్టార్ట్? ఎస్ మిస్టర్ చేతన్, యర్ క్వశ్చన్. మన దేశ రాజధాని మీదుగా ప్రవహించే నది ఏది? నీ ఆప్షన్స్: ఏ గంగా, బి యమున, సి నర్మదా అండ్ డి కావేరి. మదర్స్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. యమునా. యమున. అమ్మ యమున అనుకుంటున్నారు. కాన్ఫిడెంట్ అమ్మా మీరు? అంటే అంత తెలియకపోవచ్చు సార్, బట్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నాను సార్. కాన్ఫిడెంట్ గా అనుకుంటున్నారు. మరి చేతన్ నువ్వేమనుకుంటున్నావు? యమునా ఫిక్స్ చేయండి. యమున ఫిక్స్ చేద్దామా? ఎస్ సార్. ఓకే, మరి ప్రవహించే యమునని ఫిక్స్ చేస్తున్నాను నీకోసం. అండ్ యమున యమాగా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీయా ఠవీనా? ఠవీనా, నీ క్వశ్చన్ తల్లి. ఏ ఫ్రూట్ నుంచి కిస్మిస్ తయారవుతుంది? నీ ఆప్షన్స్: ఏ ఖర్జూరం, బి చెర్రీ, సి ద్రాక్ష అండ్ డి నేరేడు. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మన ఫ్రూట్స్ తింటాను సార్, ఎలా వస్తాయి మనకేం తెలుసు, అవునా? ఓకే మదర్ ప్లీజ్. ద్రాక్ష. ద్రాక్ష. ఏం చేద్దాం ఠవీనా? అమ్మ ద్రాక్ష ఫిక్స్. అమ్మ మీరు కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. ఓకే ఠవీనా, అమ్మ ద్రాక్ష అంటున్నారు. ఎస్ సార్. ఫ్రీజ్. ఎస్ సార్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ద్రాక్ష. అండ్ ఠవీనా, నీ పేరులాగా నీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీ నుమాన్? ఎస్ సార్. హిమాన్, నీ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ ఎర్త్, బి ప్లూటో, సి మార్స్ అండ్ డి మూన్. సార్ ఇట్స్ ఎర్త్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఎర్త్. కాన్ఫిడెంటా? మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. భూమి అంత ఓపిక ఉన్న అమ్మా తెలీదు. ఐడియా లేదండి? ఐడియా లేదు. ఓకే అమ్మకి ఐడియా లేదట నుమాన్, మరి ఏం చేద్దాం? పాస్ ద క్వశ్చన్. పాస్ ద క్వశ్చన్. షూరా? షల్ ఐ? ఓకే నువ్వు అంత కాన్ఫిడెంట్ గా పాస్ అంటున్నావు కాబట్టి ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ చేయి ఏదవుతుందో. ఎర్త్. ఎర్త్. ఎందుకు ఎర్త్ అనుకుంటున్నావు నువ్వు? దీని మీద లైఫ్ ఉంది సార్, వేరే ప్లాన్. నుమాన్, మూన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రాగచంద్రిక, ఎస్ సార్. మోగిస్తావా పాయింట్లని? ఎస్. నీ క్వశ్చన్ తల్లి. పురాణాల ప్రకారం ఈ 4గింటిలో దశావతారాల్లో లేని అవతారం ఏది? నీ ఆప్షన్స్: ఏ శ్రీరాముడు, బి శ్రీకృష్ణుడు, సి శివుడు అండ్ డి వామనుడు. ఐ గో విత్ మదర్స్ హెల్ప్. పుస్తకాలతో పరిచయం ఉంది కానీ పురాణాలతో కాదంటావా? సి అని నాకు తెలుసు సార్, కానీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం. ఓ నీకు ఐడియా ఉంది కానీ అమ్మ నుంచి ఒక చిన్న కన్ఫర్మేషన్ కావాలి మనకి. ఓకే అమ్మా. శివుడు ఇది ఆన్సర్. ఓకే అమ్మ కూడా ఆప్షన్ సి శివుడు అంటున్నారు. మరి ఏం చేద్దాం? ఫిక్స్ సార్. శివుడిని ఫిక్స్ చేద్దామా? ఎస్ సార్. ఇక్కడే ఇప్పుడే ఇలాగే. ఓకే శివుడిని ఫిక్స్ చేద్దాం అండ్ ఆప్షన్ సి శివుడు ఫిక్స్ అయ్యాడు. అని రాగచంద్రిక, శివుడు దశావతారాల్లో లేదు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. సో మిగతా 3 దశావతారంలో ఉన్నాయి. దశావతారాలు ఎవరు అవతారాలు? విష్ణుమూర్తి అవతారాలు. ఓకే దీప్తి, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. నంబర్ను బట్టి చూస్తే ఈ 4గింటిలో ఏది ఎక్కువ? నీ ఆప్షన్స్: ఏ ఒక వారంలో రోజులు, బి ఒక గంటకు నిమిషాలు, సి ఒక రోజులో గంటలు అండ్ డి ఒక దశాబ్దంలో సంవత్సరాలు. ఒక గంటలో నిమిషాలు సార్. ఒక గంటలో నిమిషాలు. ఫ్రీస్తేనా అమ్మని అడుగుతావా? అమ్మని అడుగుతాను సార్. అమ్మ చెప్పరా ప్లీజ్. తను చెప్పింది కరెక్ట్ సార్. తను చెప్పింది కరెక్ట్. ఓకే దీప్తి, మరి ప్లీజ్ గంటలో నిమిషాలు యా. ఫిక్స్. యా. ప్లీజ్
Yes, sir. ఎస్ ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి 1 గంట 1 నిమిషాలు అండ్ దీప్తి 1 గంట 1 నిమిషాలు గంట కొట్టినట్టు రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. సో మన ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. లెట్స్ బిగిన్ ది సెకండ్ రౌండ్. చిత్రం ద పిక్చర్. వెల్ ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ విల్ బి సీన్ ఆన్ ద స్క్రీన్. దాంట్లోంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఓకే అమ్మ నుంచి హెల్ప్ లేదు. ఉండదు, నా నుంచి అస్సలు ఉండదు. షల్ వి స్టార్ట్? చలో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్. ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ వ్యక్తి ఎవరు? ఓకే టక్కున ఠవీనా ఏముంటుందో విందామా? కేజ్రీవాల్. కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్. ఆ, ఆయన చీఫ్ మినిస్టర్ కదా, ఈయన చాలా సింపుల్ గా ఉన్నారు. ఎవరో మరి? ఆయన ఎప్పుడు సింపుల్ గానే ఉంటారు. ఆయన ఎప్పుడు సింపుల్ గానే ఉంటారా? నీలాగా? అవునా? ఎవరైనా? ఢిల్లీ చీఫ్ మినిస్టర్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ సింపుల్ గా ఉంటాడు ఆయన? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఠవీనా, ఎస్ సార్. ఠక్కున ఠవీనా, ఠపీమని. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. ఎస్, ద సింపుల్ మ్యాన్ ఇస్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పార్టీ పేరేంటి తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఏపీ, ఆప్. చలో మరి మీ అందరికీ చిత్రం పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో గేటు వెనకాల ఉన్న భవనం పేరేంటి? ఠపీమని మళ్ళీ ఠవీనా. వైట్ హౌస్. చూడడానికి హౌస్ లా ఉంది, కలర్ వైట్ గా ఉంది, అంటే వైట్ హౌస్ ఏనా? నో సార్, వైట్ హౌస్. వెళ్ళావా? నో సార్, వెళ్ళలేదు. మరి ఎలా తెలుసు? విన్నాను సార్. విన్నావు, ఎస్ సార్. చూసావు, ఎస్ సార్. చదివావు, Yes, sir. తెలుసుకున్నావు, Yes, sir. చెప్పేశావు. Yes, sir. వైట్ హౌస్. Yes, sir. రైట్ ఆన్సర్ అంటే పాయింట్స్ యూ. వెల్ ఈ వైట్ హౌస్ ఎవరి హౌస్? అమెరికా ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ 1800 లో కట్టారు దాన్ని. అంటే ఇప్పటికీ చక్కగా 216 సంవత్సరాలు పూర్తయింది. మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని పెళ్లి కూతురు పేరేంటి? ఎవరు ఠవీనా? శ్రీజ. శ్రీజ. ఎస్ సార్. ఆవిడెవరు? సినిమా హీరోయినా? నో సార్, చిరంజీవి వాళ్ళ కూతురు సార్. చిరంజీవి గారి కూతురా? ఎస్ సార్. ఈవిడ శ్రీజానా? ఎస్ సార్. ఇండియన్ పాలిటిక్స్ చెప్పేశావు, అమెరికన్ వైట్ హౌస్ చెప్పావు, సినిమాలు కూడా బాగా చూస్తావా? ఎస్ సార్. ఠవీనా, సార్. వీణ ముగించేస్తున్నావు కదా. రైట్ ఆన్సర్ ఇస్తావు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. 3/3, 3 on 3, 100% స్కోర్ తో ఠవీనా సూపర్, వెరీ గుడ్, వెరీ వెల్ డన్. వెల్ మన సెకండ్ రౌండ్ కూడా పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన మూడో రౌండ్, ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. వెల్ ఈ రౌండ్ లో మొత్తం 3 వర్డ్స్ ఇస్తాను ఈ బోర్డు మీద, బట్ ఏ వర్డ్ రివీల్ చేయను. ముందుగా ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను, దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి ఆ వర్డ్ అంటే మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తే 50 పాయింట్స్. టైంకి చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్, దాని తర్వాత 30 పాయింట్స్, దాని తర్వాత 20 పాయింట్స్, 10 పాయింట్స్ అండ్ 2 పాయింట్స్. ఇప్పుడు తప్పు చెప్పినా -5. స్టార్ట్. Yes, sir. ఓకే మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్ దిస్ ఇస్ అ 9-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 8. నేను మీకు ఇస్తున్న క్లూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఠవీనా బజర్ నొక్కింది అండ్ ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్. ఎస్ సార్. స్పెల్లింగ్ WORLDWIDE. ఓ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయినాయి సార్. డి ప్లేస్మెంట్. ఎస్ సార్. క్లూ. ఎస్ సార్. ఎలా? ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్. అవునా? ఎస్ సార్. ఠవీనా
నీ పేరు, నీ తీరు, నీ జోరు ప్రపంచవ్యాప్తంగా పాకేస్తాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ ద రైట్ ఆన్సర్ అండ్ 50 points to you. మీ అందరికీ లిటరేచర్లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్, దిస్ ఇస్ అన్ 11-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ, నాకు 10th క్లాస్లో 100కి 100 వస్తే బాగుంటుంది, వస్తాయనే అనుకుంటున్నాను. Time up. Well, for 40 points, I reveal letter number 3. Buzzer ఈసారి ప్రెస్ చేసింది రాగ చంద్రిక. Your answer? ఎక్స్పెక్టేషన్. Okay, could you please spell it? EXPECTATION. Okay. 11 letters. సరిపోయాయా? ఎస్ సార్. PC? ఎస్ సార్. Clue? ఎస్ సార్. ఎలాగా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు 10th లో 10/10 వస్తాయి. అంటే ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? రాగచంద్రిక, నీ ఎక్స్పెక్టేషన్ బాగుంది. నీ ఎక్స్పెక్టేషన్ అన్న ఆన్సర్ కూడా బాగుంది. రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. వెల్, మీ అందరికీ లిటరేచర్లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ అ 10-lettered వర్డ్. అండ్ ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, ఎప్పుడు చదువు అంటుంటారు. Time up. Okay. Well, for 40 points, I reveal letter number 2. Oh, this time it's Chetan. Your answer, please. Negligence. Spell it. NEGLIGNCE. So, సరిపోయి 10 letters. ఎగ్ సరిపోయింది. Yes, sir. మరి క్లూ ఎలా సరిపోయింది? Carelessness. నెగ్లిజెన్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్, ఈజీ, క్లూ అన్నీ సరిపోయాయి. కాబట్టి 40 పాయింట్స్ కూడా సరిపోయాయి ఫర్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి మన ముచ్చటైన 3 రౌండ్లు అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. వేసవి వేడి తాపం నుంచి తప్పించుకోవడానికి పేరెంట్స్ గా మీరేం చేస్తారు? ఎక్కువగా మజ్జిగలు, కొబ్బరి బొండా నీళ్లు అలాగా పిల్లలకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండడం, అన్నిటిని మించి ఎక్కువగా లిక్విడ్స్ పిల్లలకి ఇవ్వడం అనేది మంచిది. వెరీ నైస్. అమ్మా, మీరేం చేస్తారు? ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టడం, ఫ్రూట్ సలాడ్స్ ఎక్కువగా ఇవ్వడం, దానివల్ల వేసవితాపం తగ్గుతుంది సార్. ఎలాంటి ఫ్రూట్స్ అంటే జనరల్ గా? వాటర్ మిలాన్, బార్లీ తాగించడం ఎక్కువగానే. వెరీ నైస్. బార్లీ తాగించడం వీటి వల్ల బాగా చలవ చేస్తుంది బాడీ. వెరీ నైస్. సో దే యాక్ట్ as coolants for the body. నైస్. సాయంత్రం పూట ఆడుకోవడానికి పంపించాలి. ఎండల్లో మధ్యాహ్నం పూట పంపించవద్దు, ఎండ దెబ్బ తగులుతుంది. ఓకే, సో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం వేళల్లో ఆ టైంలో కాకుండా చల్లబడిన తర్వాత బయటికి పంపించాలి. లెమన్ జ్యూస్ ఇస్తాను సార్, కాటన్ డ్రెస్ వేయిస్తాను. ఓకే, సో లెమన్ జ్యూస్ తాగించడం వల్ల వాళ్ళకి విటమిన్ సి కంటెంట్ పెరుగుతుంది అండ్ ఎండ ఇంపాక్ట్ ఎక్కువ పడదు, ప్రభావం ఉండదు. అండ్ మోర్ ఓవర్ కాటన్ డ్రెస్సెస్ వేయించడం వల్ల కూడా అవును వెరీ ఇంపార్టెంట్, బికాస్ మనం వేసుకున్న డ్రెస్ బట్టి కూడా ఇంపాక్ట్ ఉంటుంటుంది. వెరీ నైస్ అండి. గ్లూకోజ్ వాటర్ ఎక్కువగా తాపిస్తాం. గ్లూకోజ్ ఎక్కువ తాగిపిస్తారు. సో అసలే ఎండ కాబట్టి ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటుంది బాడీలోంచి. రాగి గంజి తాపిస్తాం. దట్స్ నైస్. సో దట్ బాడీలో కొంచెం లిక్విడ్ కంటెంట్, హైడ్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ గ్లూకోజ్ పట్టడం వల్ల బాడీలో గ్లూకోజ్ కంటెంట్ కూడా పెరుగుతుంది అండ్ పిల్లలు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. వెరీ నైస్ అండి. సో పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టిప్స్. సో మీరందరూ కూడా సమ్మర్ దగ్గరికి వచ్చేసింది, ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీ పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తున్నాను. మన ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి పంపించే రౌండ్ రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్,
థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్ అండ్ లాస్ట్ క్వశ్చన్ కి 100 మరి తప్పులు చెప్తే -10, -20, -30, -40, -50 రెస్పెక్టివ్లీ. చలో మరి మీ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ అందరికి ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. కార్తీ, తమన్నా, వంశీ పైడిపల్లి ఏ సినిమా? బజర్ ముగ్గురు నొక్కారు కానీ ముందుగా ఠవీనా యువర్ ఆన్సర్. ఊపిరి తీసుకునే లోపే బజర్ నొక్కి చెప్పేశావు ఠవీనా ఊపిరి అని. రైట్ ఆన్సర్. 20 points to you. Ready for the 40 points question. Facebook, Twitter, Google వీటిల్లో ఏది ముందర ప్రారంభమైంది? నుమాన్ యువర్ ఆన్సర్. గూగుల్. నుమాన్ సేస్ గూగుల్. నుమాన్ ఆల్రెడీ 0లో ఉన్నావు. రైట్ అయితే 40 పాయింట్స్, ఓకే. బట్ తప్పైతే -20. నుమాన్ గెస్ చేసావా? చదివినట్టు గుర్తు. నుమాన్ ఒక విషయం చెప్పు, చదువుకుంటే ఎప్పుడైనా తప్పులు జరుగుతాయా? అండ్ గూగుల్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. ఎప్పుడు వచ్చింది సార్ గూగుల్? 1997లో స్టార్ట్ అయింది గూగుల్. దాని తర్వాత ఫేస్బుక్ ఇన్ 2004 అండ్ 2006లో ట్విట్టర్ స్టార్ట్ అయింది. ఓకే, చలో హియర్ కమ్స్ ద 60 పాయింట్స్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆస్కర్ అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ సినీ దర్శకుడు ఎవరు? నుమాన్ బజర్ ప్రెస్ చేశాడు, మరి ఏమంటాడు చూద్దాం. సత్యజిత్ రే. సత్యజిత్ రే అంటున్నాడు నుమాన్. సత్యజిత్ రే ఇస్ ద రైట్ ఆన్సర్. రే అండ్ 60 పాయింట్స్ టు యు. సత్యజిత్ రే, ఆయన ఈజ్ అ బెంగాలీ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ హీస్ ఆల్సో లిరిసిస్ట్, ఈజ్ అ కొరియోగ్రఫర్, ఈజ్ అ క్యాలిగ్రఫర్. చాలా మల్టీ టాలెంట్, మల్టీ ఫెసిలిటీ పర్సన్ ఆయన. సో ఆయన ఒక్కరికి మాత్రమే ఇప్పటిదాకా ఆస్కర్ అవార్డు రావడం జరిగింది మన భారతదేశంలో ఇన్ ద కేటగిరీ ఆఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఎస్ నుమాన్, హియర్ కమ్స్ ద 80 పాయింట్స్ క్వశ్చన్. పురాణాల ప్రకారం 3 కళ్ళు 4 చేతులతో పుట్టింది ఎవరు? టప ఠవీనా మళ్ళీ నొక్కేసింది బజర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. శివుడు. ఠవీనా సేస్ శివుడు. 3 కళ్ళు 4 చేతులు కూడా చెప్పాను. శివుడికి 4 చేతులు ఉంటాయా? పురాణాల ప్రకారం, మనకు కనిపించే ఆకారం ప్రకారం శివుడికి 4 చేతులు ఉండవు. రాంగ్ ఆన్సర్ ఠవీనా. సో -40. ఎనీ గెసెస్? శిశుపాలుడు. కరెక్ట్ అండి మదర్స్, అవునండి. సో శిశుపాలుడు ఇస్ ద రైట్ ఆన్సర్. వీ హ్యావ్ ద 100 పాయింట్స్ క్వశ్చన్ నౌ. ఈ క్వశ్చన్ కి దీప్తి నువ్వు ఆన్సర్ చేసినా నువ్వు ఛాంపియన్ అవ్వగలవు విత్ 110 పాయింట్స్ బికాస్ నుమాన్ ఇస్ ఆన్ 100. అండ్ రాగచంద్రిక అండ్ చేతన్ చాలా చక్కగా ఆడారు. మీరు కూడా ఈ ఆన్సర్ చెప్పేస్తే ఛాంపియన్ అయిపోవచ్చు. ఠవీనా స్టార్టింగ్ నుంచి లీడ్ లో ఉన్నావు, ఇప్పుడే జస్ట్ వెనకబడ్డావు. మళ్ళీ నీ ఉత్సాహాన్ని పుంజుకుని మళ్ళీ ఆన్సర్ చెప్పేస్తే నువ్వు ఛాంపియన్ అయిపోవచ్చు. అండ్ నుమాన్ ఈ రౌండ్ లో మంచి రేంజ్ లో చూసుకుంటూ వచ్చావు. ఈ స్పీడ్ తో నువ్వే ఛాంపియన్ అయిపోవచ్చు. మరి చూద్దాం ఎవరు చెబుతారో, ఎవరు ఛాంపియన్ అయిపోతారో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. హియర్ కమ్స్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని అంటారు? బజర్ ని అందరూ ప్రెస్ చేశారు, కానీ అందరికన్నా ముందుగా మన ఠవీనా. యువర్ ఆన్సర్. యూక్లిడ్. ఠవీనా, ఇందాక క్వశ్చన్ వినగానే కంగారు పడ్డావు. 3 కళ్ళు అనగానే బజర్ నొక్కి 4 చేతులు మిస్ అయ్యావు. ఈసారి జామెట్రీ అనగానే బజర్ నొక్కేసావు. ఏం మిస్ అయ్యావు? కరెక్టే సార్. ఏది మిస్ అవ్వలేదా? ఇప్పుడు కనుక ఇది తప్పైతే ఆన్సర్ చెప్పకపోయినా నుమాన్ ఛాంపియన్ అయిపో. రైట్ ఆన్సర్ 100 పాయింట్స్ టు యు. వెల్ మొత్తానికి మన అన్ని రౌండ్స్, అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 170 పాయింట్స్ తో మధురపూడి నుంచి వచ్చిన ఠవీనా.
మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. So friends, మరి ఇంకెందుకు లేట్, let's call upon today's champion Thakataka Thavina onto the stage along with her mother. Hey, yeah, very well done. థ్యాంక్ యూ సార్. ఇదే స్ఫూర్తితో మా తల్లి అనుకున్న అంబిషన్ కొనసాగించాలనుకుంటున్నాం సార్. సో ఇంతే స్ఫూర్తితో స్ఫూర్తితో ఇంతే బాగా ఆడాలి, ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా అయిపోవాలని కోరుకుంటున్నాం. ఠవీనా, నువ్వు అనుకున్నావు గెలుస్తావని? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఫస్ట్ నుంచి చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పేస్తున్నావు. చిత్రంతో పిక్చర్లు 3 చెప్పేసావు, తర్వాత లిటరేచర్ లో చెప్పేసావు, రణరాజన్ కొంచెం డల్ అయ్యావు. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పావు. ఒకటి తప్పైనా మళ్ళీ దాన్ని దిద్దేసుకుని రైట్ ఆన్సర్ చెప్పేసావు. ఛాంపియన్ అయిపోయావు. ఎస్ సార్. యు వెరీ కాన్ఫిడెంట్? ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ ఠవీనాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో ఠవీనా, ఇంతే ఫాస్ట్ గా, ఇంతే టకటక చకచక బజర్ నొక్కేసి ఆదివారం ఆఫ్ ది ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా అయిపోవాలి. ఎస్ సార్. షూర్? ఎస్ సార్. విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్. ఎస్ సార్. ఫ్రెండ్స్, చూసారుగా ఇవాళ ఛాంపియన్ టకటకాల ఠవీనా టకటక చకచక ఆన్సర్ చెప్పేసి వాళ్ళ ఛాంపియన్ అయిపోయింది. మరి ఇలాంటి మరో చక్కటి ఫిర్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.